అయితే నలిగిపోతుంది. ఇంత వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుందాము. మనం స్పెషల్గా నెయ్యి అనేది వేసుకోక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నేతిలోనే జీడిపప్పు కిస్మిస్ వేయించాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ విధంగా బూందీ కలుపుకునేటప్పుడు గట్టిగా అయిపోతే కొంచెం సిమ్లో పెట్టుకుని కొంచెం వాటర్ వేసి తిప్పినట్లయితే మామూలుగా అయిపోతుంది. మనం ఈజీగా లడ్డు అనేది చుట్టేసుకోవచ్చు. మనం గరిటె పక్కన పెట్టేసి చేతితో కలుపుకుందాము. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు చేసుకోవాలి. చల్లారిపోతే